friends, welcome to my YouTube channel Neshi Blogs. Today topic GK bits 60 bits. World Wide Web రూపకర్త టిమ్ బెర్నర్స్-లీ. రాగమాల ఎవరి యొక్క ఆత్మకథ? పండిట్ రవిశంకర్. న్యూ డీల్ ఫర్ ఆసియా పుస్తక రచయిత మహతీర్ మహ్మద్. ఎముకలు విరిగినప్పుడు నయం చేయడానికి ఉపయోగించే పదార్థం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. లాగరిథమ్స్ పట్టికను కనుగొన్న స్కాట్లాండ్ శాస్త్రవేత్త జాన్ నేపియర్. ఎన్నికల ప్రక్రియ గురించి అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారు? నెఫాలజిస్ట్. భారత ప్రాదేశిక జలాలు ఎంత దూరం వరకు విస్తరించి ఉన్నాయి? 12 నాటికల్ మైళ్ళు. సేంద్రియ ఎరువుల కర్మాగారం మధ్యప్రదేశ్లో ఉంది. సూర్యునిలో అత్యధికంగా ఉండే మూలకం హైడ్రోజన్. ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన నీరు లభించే ప్రదేశం అంటార్కిటికా. స్వరాజ్య అనే పదాన్ని తొలిసారిగా వాడినవాడు దాదాబాయ్ నవరోజీ. బంగారు బీచ్ అని దేనిని అంటారు? జనపనార. డైమండ్ హార్టర్ ఏ నగరంలో కలదు? కోల్కతా. చరిత్రలో బ్లాక్ హోల్ దుర్ఘటనతో సంబంధం గల భారత నగరం కోల్కతా. ప్రయోగశాలలో తయారు చేసిన మొదటి కర్బన సమ్మేళనం యూరియా. డాన్ పత్రిక ఏ దేశానికి చెందినది? పాకిస్తాన్. ఏ అంకెలను బైనరీ కోడ్స్ అంటారు? 0, 1. నేత్రదానం చేసే వ్యక్తిలో తొలగించే భాగం శుక్లం. ప్రాచీన భారత వైద్య శాస్త్రవేత్తలలో శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు. రేడియో ధార్మికతను కనుగొన్నది హెన్రీ బెక్వెరాల్. తామర పువ్వు ఆకారంలో గల ఒపెర్రా హౌస్ ఏ నగరంలో కలదు? సిడ్నీ. ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతంలో. 1872లో అండమాన్ నికోబార్ దీవుల్లో హత్య గావించబడిన ఏకైక బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మేయో. ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ ఏ రాష్ట్రమునకు చెందినవారు? కేరళ. తొలిసారిగా మార్పిడికి గురైన మానవ అవయవం గుండె. ప్రపంచంలో ఓపియం లేదా నల్లమందు అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఆఫ్ఘనిస్తాన్. న్యూమూర్ ఐలాండ్ ఎక్కడ కలదు? బంగాళాఖాతం. కుండీలలో మరుగుజ్జు చెట్లు పెంచడాన్ని ఏమంటారు? బోన్సాయ్ అంటారు. పంచశీల ఒప్పందం 1954. ఇందిరాగాంధీని ముసలి మంత్రగత్తెగా వర్ణించిన అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్. వ్యాట్ లేదా విలువ ఆధారిత పన్ను ఎప్పటి నుండి అమలులోనికి వచ్చింది? 2005 ఏప్రిల్ 1. వ్యాట్ను ప్రవేశపెట్టిన తొలి దేశం ఫ్రాన్స్ 1955. ప్రపంచంలో అతిపెద్ద నదీ దీవి మజులీ. 400 సంవత్సరాలు నింపుకున్న సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ సాహెబ్. దేశంలో తొలి తపాలా కార్యాలయం హైదరాబాదులోని బొల్లారంలో ఏర్పాటు చేశారు. సారే జహాసే అచ్చాని ఇక్బాల్ రచించగా
1945లో స్వరబద్ధం చేసిన వారు పండిట్ రవిశంకర్. సముద్ర మ్యూజియంగా మార్చబడిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. ఆసియాలోని అత్యాధునిక నౌకా స్థావరం ఐఎన్ఎస్ కదంబ. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తుంబా, తిరువనంతపురం. తొలి చమురు శుద్ధి కర్మాగారం దిగ్బాయ్, అసోం. భారతదేశంలో తొలి రక్షణ విశ్వవిద్యాలయం గుర్గావ్, హర్యానా. దేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్న అరణ్యాలు ఆకురాల్చు అరణ్యాలు. భారతదేశంలో ఎత్తైన విగ్రహం కోమటేశ్వర విగ్రహం శ్రావణబెల్గొల, కర్ణాటక. అతిపెద్ద బొటానికల్ గార్డెన్ నేషనల్ బొటానికల్ గార్డెన్ కోల్కతాలో ఉంది. పొడవైన తీగల వంతెన రాజీవ్ గాంధీ సేతు మహారాష్ట్రలో ఉంది, 5.6 కిలోమీటర్. భారతదేశంలో అతిపెద్ద ఆదిమవాసి జిల్లా బస్తార్, ఛత్తీస్గఢ్లో ఉంది. దక్షిణ ధ్రువం చేరిన మొదటి భారతీయుడు కల్నల్ ఐకే బజాజ్. జ్ఞానపీఠ బహుమతి పొందిన తొలి మహిళ ఆశా పూర్ణాదేవి. నిరాశి చౌదరి ఆత్మకథ పేరు ఆటోబయోగ్రఫీ యాన్ అన్నోన్ ఇండియా. గాలి వేగంను తెలియచేయు పరికరము అనిమోమీటర్. భారత్లో అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ ధృవ. భారత అణుశక్తి రంగ పితామహుడు హోమీ జహంగీర్ బాబా. ప్రపంచంలోనే సముద్రపు అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద కేంద్రం ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరం. ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8. భారత్లో యుద్ధ ట్యాంకులు తయారు చేసే కర్మాగారం హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఆవడి. భారత్ స్వదేశీయంగా రూపొందించిన తొలి యుద్ధ విమానం విపుల్, 1975. ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం అమలు 1987. నూతన విద్యా విధానం అమలు 1986. ఏ ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా పనిచేయును? 64వ ఆర్టికల్ ప్రకారం. పదవిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్. తొలి డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe.